మరి ఈ విధంగా మనము ప్రతిరోజు తెలుసుకున్న ఈ జ్ఞానంలో మరి సాధనా మార్గంలో ఉన్న మనము ఏ అలవాట్లని అలవాటు చేసుకోవాలి, ఏది పోగొట్టుకోవాలి అనేది ముందు పోగొట్టుకోవాల్సింది తెలియాలి. ఎందుకంటే మనసు ఎప్పుడు శుద్ధత్వం పొందాలి అంటే మనసుకున్న ఆ మురికిని కడగాల్సిందే. ఆ మనసుకున్న మురికి పోకుండా మరి మనము ఈ సాధనా మార్గంలోకి వచ్చి ఎన్ని లక్షణాలు అలవాటు చేసుకున్నా మనం ఆత్మని పొందలేము, ఆత్మదర్శనం చేసుకోలేము. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా పాడైపోయింది బురద ఉన్నప్పుడు మీరు మంచినీళ్ళు వేస్తే మరి ఆ బురద నీళ్ళుగానే మారుతుంది. ముందు ఆ బురదను కడుక్కొని ఆ నీళ్ళు అక్కడ పడితే నీట్గా కనబడుతుంది. అలాగే మనలో లక్షణాలని ఎలా ఉంచుకోవాలి అంటే మనలో సుఖాల మీద ఉన్న భ్రాంతి, కోరికలు మరి ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా తొలగించుకోవాలి. ఒక్కసారి పోవాలి అంటే ఎవ్వరికీ కూడా ఆ లక్షణాలు పోవు. అంటే సంతృప్తిగా సంపూర్ణంగా పోగొట్టుకోవాలి. ఎందుకంటే ప్రపంచం వైపు ఉన్న కోరికలు ఉన్నప్పుడు పరమాత్మ వైపు ఈ మనస్సు తిరగదు అని ప్రతి వాళ్ళకి తెలియాలి. అంటే చిత్తంలో అణువంత కోరికలు ఉన్నా మనకి స్థితప్రజ్ఞలం కాలేము. అందుకే సంపూర్ణంగా అవి తొలగించుకోవాలి. సంపూర్ణంగా ఎలా తొలగించుకోవాలి? బలవంతంగా కాదు. అవి ఏ కోరిక వచ్చినా ఇది నన్ను పరమాత్మని చేరుస్తుందా లేదా అనే విచారణతో మనం తెలుసుకోవాల్సింది. మరి ఎందుకు అలా చెప్పారు మహాత్ములు అంటే మరి 7 లక్షణాలు అణుమాత్రం ఉన్న మనలో మళ్ళా పాత లక్షణాలు వచ్చేస్తాయని మనకి చెప్పడం జరిగింది. అవి ఏంటి అంటే అగ్ని, రుణము, రోగము, శత్రువు, రాగము, వైరము, విషము. ఇవంట అణుమాత్రం ఉన్న మనకు మళ్ళా విజృంభిస్తాయి రోజులు కలిసే కొద్దీ. అగ్ని, మీరు అగ్నిని ఆర్పేసేమనుకుంటూ కొంచెంగా ఉన్న అణువంత ఉన్న మళ్ళీ ఎప్పుడో గాలి వీస్తే అగ్ని రాసుకుంటుంది. అందుకే పూర్తిగా ఆర్పాలి అంటారు. అలాగే మనము ఎవరికైనా అప్పు ఉంటే ఆ అప్పుని పూర్తిగా తీర్చాలి, కానీ కొద్దిగా ఉన్నా మనం రుణగ్రస్తులం అవుతాం. అలాగే రోగము కూడా మరి శాశ్వతంగా తగ్గాలి, కానీ కొంచెం ఉన్నప్పుడు మళ్ళా అది విజృంభిస్తుంది. అలాగే శత్రువులు కూడా మరి పూర్తిగా ఆ శత్రుత్వం పోగొట్టుకోవాలి, కానీ వాడిలో శత్రువులో అణుమాత్రం శత్రుత్వం ఉన్నా మళ్ళీ ఏదో టైం చూసి మన మీద శత్రుత్వం ప్రయోగిస్తారు. అలాగే రాగం, అనురాగం ఈ ఒక్క విషయమే అనుకుంటాం, అదే మళ్ళా విజృంభిస్తుంది. వైరము, చీటికి మాటికి మనం అందరితోటి వైరం పెట్టుకుంటూ ఈ మధ్య నేను ఎవరితోటి ఏం గొడవ పెట్టుకోలేదంటావు, కానీ నీలో ఉన్న ఆ వైరం ఏదో రోజున ఇది విజృంభించవచ్చు. అలాగే విషం కూడా, విషం తిన్న వాడికి కొంచెంలో ఉంటే మరి అది ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి పూర్తిగా బయటికి పంపిస్తారు. ఇవి 7నంట అణుమాత్రం మనలో ఉన్న అవకాశం వచ్చినప్పుడు విజృంభిస్తాయి. కాబట్టి మరి మనం అవి పూర్తిగా పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి, లేకపోతే చిత్తం మలినం అవుతుంది. ఎందుకు అంటే మన కోరికల వల్లే చిత్తం మలినం అవుతుంది. అవి కొంచెమే కనిపిస్తాయి, మనం వదిలేసామనుకుంటాం, అవి విజృంభించడానికి కారణం అవుతాయి. మనలో దోషాలు ఉంటే ఈ దోషాల వల్ల ఆ చిత్తం పదే మలినం అవ్వడం మొదలు పెడుతుంది. ఆ చిత్తాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటాము అంటే ప్యూరిటీగా. కోరిక మనసుదైతే దాని గురించి ఎక్కువగా ఆలోచించేది చిత్తమేనంటే. అందుకే చిత్తం శాంతిగా ఉండాలి అని మనకి పదే మరి పతంజలి కూడా చిత్త వృత్తి నిరోధ అన్నాడు.
అంటే చిత్తం పని నిరంతరము చింతన చేయడమే కాబట్టి మనసులో కోరికే చిత్తమే చింతన చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కోరిక కోరినప్పుడు అది మనసు అయితే నిరంతరము చింతన చేసేది చిత్తం. ఒక సంఘటన జరిగిందనుకోండి, నువ్వు మనసు ద్వారా ఆ సంఘటనలోకి వెళ్ళిపోయావు. ఏదైనా ప్రపంచంలో చూడటం కళ్ళ ద్వారా మనసు చూస్తుంది, చూసాక కావాలని కోరుకుంటుంది. వచ్చేదాకా చిత్తమే దాని గురించి ఆలోచిస్తుంది. అందుకే మనసులో దోషం కొంచెం ఉన్నా ఆ దోషమే చిత్తం పాడు చేయడానికి కారణం అవుతుంది. అదే కారణ శరీరంలో వాసనల రూపంలో విజృంభిస్తూ ఉంటుంది అంటారు. అంటే ఏమవుతుంది, ఆ చిత్తాన్ని 24 గంటలు దాని మీద మనసు పెట్టేస్తుంది, అది కలుషితం చేస్తూ ఉంటుంది. అందుకే మనం కోరిక కలిగినప్పుడల్లా మరి ఇది నాకు అవసరమా లేదా అని ఎప్పుడు మనం విచారణ చేసుకుంటూ ఉండాల్సిందే. మరి ఆ చిత్తం మలినం కాకుండా ఉండాలంటే ఒక్క చీమంత కోరిక ఉన్న విచారణలో ఉండాలి. ఇప్పుడు పెద్దలు చెప్తూ ఉంటారు, మహాత్ములు చెప్తూ ఉంటారు, ఏమని అంటే ప్రతి క్షణము నీకు మలినం అవ్వడానికి కారణం చిత్తమే కాబట్టి వీసమంతున్నా. ఇప్పుడు చూడండి, అణువంత అగ్ని ఉన్నా దహిస్తుంది. అలాగే మరి ఒక పొలంలో కలుపు మొక్కలు కొంచెమే కదా అని వదిలేస్తే పంట నాశనం చేస్తుంది. అట్లాగే మరి మనకి ఒక మొక్కకి, ఒక ఆకుకి చీడ పడితే మరి ఆ చీడని తొలగించుకోవడానికి మనం ప్రయత్నించకపోతే ఆ చెట్టుని, ఆ మొక్కని నాశనం చేస్తుంది అని ఎలా తొలగించి దూరంగా పారివేస్తామో అట్లాగే మన చిత్తంలో ఈ మలిన వాసనలు అంటే ఆధ్యాత్మిక భాషలో ప్రాపంచిక కోరికలనే మలిన వాసనలు. మరి భగవంతుడి మీద కోరిక పెట్టుకున్నప్పుడు అవి శుద్ధ వాసనలు అని చెప్తూ ఉంటారు. మరి ఈ మలిన వాసనలు తొలగించుకోవడానికి నిరంతరము ప్రయత్నించాలి. కొందరు ఏం చేస్తారు, మేము అన్నీ వదిలేము అంటారు. అన్నీ వదులుతారు, కానీ ఏ ఒక్క బంధమో పెట్టుకుంటుంది. మనకి జడభరతుడు కథ తెలుసు. అన్నీ వదిలి అడవికి వెళ్ళి మరి ఒక లేడి పిల్లని పెంచి దాని మీద బంధం ఏర్పరచుకుని మరు జన్మకి కారణమైంది. మళ్ళా జన్మలో లేడిగా పుట్టాల్సి వచ్చింది. మరి ఈ బంధమే జన్మలకి కారణం అవుతుంది. మరి అలాగే వాసనలు తయారు చేసే కర్మలకి కారణం జన్మలకి కారణం అవుతుంది. అందుకే కోరిక అణువంత ఉన్నా నీ చిత్తం చంచలావస్థలో ఉంటుంది, చింతనావస్థలో ఉంటుంది. అందుకే స్థితప్రజ్ఞుడిగా మనం ఉండాలి అంటే ఆ కోరికల్ని సమూలంగా కూకటి వేళ్లతో పెకలించవలసింది. ఆ కొద్దిగా ఉన్న మరి ఎందుకు అంటే పరమాత్మ తన గురించే ఆలోచించే వాడి చింతలన్నీ తీరుస్తాను అని చెప్పాడు. అంటే చిత్తం మలినం లేకుండా ఉండాలి అంటే విషయ చింతన ఉండకుండా ప్రపంచ విషయాల్లో పూర్ణ సంతుష్టుడై ఉండవలసిందే. అలా సంతుష్టుడిగా ఉండాలి అంటే ప్రపంచక విషయాల్లో మనసుని ఎప్పుడు తృప్తిగా ఉంచుకోవాలి. ఆ మనసు తృప్తి పడినప్పుడు, ఎప్పుడు తృప్తి పడుతుంది, విచారణ చేసి ఇది నాకు అవసరమా లేదా అనుకున్నప్పుడు, బాగా సాధన మీద మనకు ఆసక్తి ఉండి జ్ఞానం పొందాలని ఆసక్తి ఉన్నప్పుడు మనం ఉన్నదానితో తృప్తి పడతాం. ఎక్కడ తృప్తి ఉంటుందో నీకు అక్కడి నుంచి ఆనందం పొందడం ప్రారంభిస్తాం. ఆనందం అన్నది బయట ఎక్కడో లేదండి. ఆత్మకి ముందు మనసు ఉంది, అది అసంతృప్తితో ఉంది. అసంతృప్తితో ఉన్న మనసు కానీ చిత్తం కానీ నీకు ఆనందం లభించకుండా చేస్తుంది. నీ ఆత్మలోనే ఆనందం ఉంది. ఆ ఆనందాన్ని
పోగొట్టడానికి కారణం ఏంటంటే మనసు శబ్ద స్పర్శ రూప రసము ఈ గుణాలకి బానిసయ్యింది. శబ్దం అంటే చెవుల ద్వారా వినడం, స్పర్శ చర్మం ద్వారా అనుభూతి పొందడం, రసం నోటి ద్వారా రుచులని ఆస్వాదించడం. మరి ఈ విధంగా పంచేంద్రియాల ద్వారా అది విషయ సేకరణ చేస్తూ శబ్ద స్పర్శ రూప రసం అన్నారు. రూపం అంటే కళ్ళ ద్వారా చూసింది. ఇలా అన్నిటినీ మన పంచేంద్రియాల ద్వారా బయటి విషయాలు సేకరించి మరి అది మలినమవుతుంది. మలినమయ్యి లోన ఉన్న ఆనందాన్ని తెలుసుకోలేకపోతుంది. ఇలాంటి మానవుడికి ఏమవుతుంది అంటే సంతృప్తి ఎక్కువగా ఉండి ఆ ఆనందానికి దూరం అవుతున్నాడు. అంటే బయట లోన ఉన్న ఆనందం పొందకుండా చేసేది బయటికి తిరిగిన మనసే. మరి వేదాంతం ఏమని చెప్తుందంటే బయట ఉన్న విషయాల మీద ఆసక్తి తగ్గించుకుంటే నువ్వు లోన ఉన్న ఆనందాన్ని తెలుసుకోగలవు. కానీ అజ్ఞానం మనం బయట విషయాల మీద మన మనసుని ఇంకా పంపించి కోరికలు పెంచుకుంటున్నామంటే మరి మనం ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే. మరి ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్పారు. మరి ఒక చెరువులో పైన పాచి పెట్టిన నీళ్లు తీరంతా పాచిలా కనిపిస్తుంది. అది తొలగిస్తే స్వచ్ఛమైన నీరు ఎలా కనబడుతుందో మరి మనసుకున్న ఈ మలిన గుణాలను తొలగించుకుంటే స్వచ్ఛమైన ఆనంద స్వరూపమైన ఆత్మ మనకి దర్శనమిస్తుంది అని చెప్పడం. మరి ఆనందం ఏమైనా కొత్తగా తెచ్చుకోవాలా, ఎక్కడి నుంచైనా తెచ్చుకోవాలంటే ఏమీ అక్కర్లా. ఆనందం మనలోనే ఉంది, అది అందరిలోనే ఉంది. కానీ విషయాల మీదకు వెళ్ళిన మనసు లోన ఉన్న ఆనందాన్ని పొందనివ్వకుండా చేస్తుంది. కాబట్టి మనకి తెలియదు ఎందుకు కోరిక వస్తుందో, ఎందుకు సంతోషం వస్తుందో, ఎందుకు దుఃఖం వస్తుందో మనకి తెలియదు. మహాత్ములకు తెలుసు, ఋషులకు తెలుసు. అందుకే కోరిక అన్నది మనసు యొక్క స్వభావం, ఆనందం అన్నది ఆత్మ యొక్క స్వభావము అని వాళ్ళు విచారణ చేసి తెలుసుకుని మనకి తెలియపరిచారు. ఎలా తెలియపరిచారు అంటే ఈ సృష్టి అంతా కూడా సృష్టికర్తే సృష్టించాడు. మరి ఆ సృష్టికర్త నీలో ఉన్నాడు ఆత్మగా. ఈ సృష్టిని చూసి కావాలి అని కోరిక పెంచుకొని, మరి కావాలనుకున్నది దొరకకపోతే దుఃఖాన్ని పెంచుకుని, మరి దొరికినప్పుడు సంతోషం పెంచుకుంటున్నావు. కానీ ఈ రెండిటికీ మించిన అతీతమైనది ఒకటి నీలో ఉంది, అదే ఆత్మ. ఆత్మని దర్శిస్తే ఈ బయట ఉన్న సంతోషాలు సుఖాలు లవలేశమంత ఉంటాయి. అంటే ఒక సూర్యుడు ముందు దీపంలాగా ఉంటాయి ఇవి. సూర్యుడు ఎంతో కాంతివంతుడు, కానీ దీపం కాంతి దాని ముందు వెలవెలపోతుంది. అలాగే ఈ ఆత్మ ముందు ఈ బయటవన్నీ కూడా వెలవెలపోతాయి. సహజమైన ఆనందం నీలోనే ఉంది. దాన్ని వెలికి తీసే మార్గం సాధన. చాలామంది మనకు చెప్తూ ఉంటారు, సాధన కుదరట్లేదండి, సాధన కుదరట్లేదు, సాధనలో కూర్చోలేకపోతుంది. ఒకటి కారణం గత జన్మ వాసనలు, ఆ తర్వాత మరి మనకి ఉన్న విషయాసక్తి. ఈ రెండింటినీ తొలగించుకోగలిగితే అద్భుతమైన ఆనందం మనలోనే ఉంది అని మనం గ్రహించగలుగుతాం. కానీ అలా దోషం ఉంది అని ఒప్పుకోవడానికి కూడా చాలామంది సిద్ధమవుతారు. ఎందుకంటే ఒకటి మనకు ఉన్న దోషాలు ఏమిటి అంటే బయట విషయాలు, పరుల గురించి ఆలోచించడం, లేదా మన శరీరం మనసు గురించి బుద్ధి గురించి ఆలోచించడం. అన్నిటినీ కాసేపు సాధనలో శరీరం మనసు బుద్ధి అన్నీ మర్చిపోవాలి, ప్రపంచాన్ని మర్చిపోవాలి. అంటే ప్రపంచాన్ని మర్చిపోవడం అంటే ఆ సంఘటనలను పదే పదే మనం గుర్తు చేసుకుంటాం. అవి గుర్తు చేసుకోకూడదు. మనం చూసినవన్నీ కావాలనుకోకూడదు. సృష్టిలో ఉన్నవి ఎన్నో ఉంటాయి, అన్నీ నేను కావాలి అనుకోకూడదు. నాకు రావాల్సినవన్నీ వస్తున్నాయి,
నాకు కావలసినవన్నీ వస్తున్నాయి, ఆ సృష్టికర్త నా అర్హతను బట్టే నాకు అన్నీ ఇచ్చాడు అనే తృప్తితో జీవించగలిగితే మరి ఆత్మానందం అవలీలగా దక్కుతుంది. ఇదే మహాత్ములు చెప్తారు. ఎందుకంటే జీవించి ఉండగా ముక్తిని కోరిన వాడు జీవన్ముక్తుడు. ఆ జీవన్ముక్త స్థితి ప్రాపంచిక విషయాల్లో తృప్తిగా ఉండి ఆత్మ సాధనలో ఉండాలి. ప్రతివాడు ధ్యానం చేస్తున్నాను అనుకుంటున్నాడు. ఏ ధ్యానం చేస్తున్నాడు? విషయ ధ్యానం చేస్తున్నాడు. అంటే కోరికలు, సంకల్పాలు, ఆరోగ్యం అనుకుంటూ కొంతమంది ఆరోగ్యం కోసం ధ్యానం, కొంతమంది కష్టాలు తీరడం కోసం ధ్యానం, కొంతమంది భోగాలు కావాలనుకునే ధ్యానం. ఈ ధ్యానం వల్ల మనకి మనసు, చిత్తం ఈ రెండు కూడా ప్యూర్ అవ్వండి. ఎప్పుడవుతాయి? దైవ ధ్యానం చెయ్యాలి. దైవ ధ్యానం అంటే ఏంటి? ఆత్మ గురించి ధ్యానం చెయ్యాలి. ఈ ధ్యానం చేసినప్పుడే చిత్తం కలుషితం అవ్వకుండా ఉంటుంది. మనకు వచ్చినా రాకపోయినా అది భగవంతుడు నాకు ఇచ్చిన ప్రసాదం, ఈ జీవితం నా అర్హతను బట్టే నాకు వచ్చాయి అని మనం ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు దైవం యొక్క నిర్ణయాన్ని గౌరవించి మరి అనుభవించడానికి రెడీ అవుతాం. వస్తాయి కష్టాలు, వస్తాయి రోగాలు, వస్తాయి బాధలు. మరి ప్రారంధంలో పాపాలే ఉంటే రాకుండా ఎట్లా ఉంటాయి? అందుకే ప్రతి వాడు సాధనకు వచ్చినప్పుడు మరి జీవితం ఏంటి, కర్మ సిద్ధాంతం ఏంటి, సాధనలోకి వచ్చినప్పుడు ఏం పోగొట్టుకోవాలి, ఏమి అలవాటు చేసుకోవాలి, ఎలాంటి జీవితం ఉంటే ఆత్మానందం కలుగుతుంది అన్నది కూడా ప్రతి సాధకుడు తెలుసుకోవాలి. ఫస్ట్ మన జీవితం మనం తృప్తిగా జీవించాలి. రెండు, విషయాసక్తి లేనివి కోరద్దు. మరి కోరికల ధ్యానం కాదు, ఆత్మ ధ్యానం చెయ్యాలి. అందరూ ధ్యానం చేస్తున్నారు, సంకల్ప ధ్యానాలు, మరి కోరికల ధ్యానాలు, ఆరోగ్య ధ్యానాలు, అవి కాదండి ఆత్మ ధ్యానం. దీనికోసం భగవంతుడి కోసం ధ్యానం చేస్తే మనం ఎప్పుడూ తృప్తిగా జీవిస్తాం. మరి తృప్తి ఎక్కడైతే ఉంటుందో జీవితంలో, ఎవరైతే తృప్తిగా ఉంటారో, ఎక్కడైతే తృప్తి ఉంటుందో ఆనందం వాళ్ళకి దాసోహం అవుతుందట. తృప్తిగా ఉన్నవాడికే ఆనందం దక్కుతుంది అని మన మహాత్ములు చెప్తారు. మరి ఎంత సాధన చేసినా ఆ కోరికలో ఉన్నవాడి ముఖం ఎప్పుడూ దిగులుగానే, దుఃఖంగానే ఉంటుంది అని చెప్తారు. ఎందుకంటే కోరిక అన్నదానికి ఎండలేదు. ఒక కోరిక తర్వాత ఒకటి 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 వస్తూ ఉంటుంది. ఉన్నవాటితో తృప్తి కలిగిన వాడికి ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. స్థితప్రజ్ఞుడు కావడానికి మొట్టమొదటి అర్హత ఏంటి అంటే తృప్తికరమైన జీవితం జీవించడమే. ఆ తృప్తికరమైన జీవితం జీవించేవాడికి ఆనందం దాసోహం అవుతుంది. స్థితప్రజ్ఞుడిగా ఉండాలి. ఉన్నవాడికి పొందకూడనిది ఏదీ లేదట, అన్నీ పొందగలుగుతుందట. ఎందుకంటే తన హృదయం బ్రహ్మానందంతో నిండిపోయింది. ఆత్మ ఎప్పుడు నువ్వు సాధనలో ఉండి ఇచ్చిన దానితో తృప్తి పడితే అప్పుడు పరమాత్మ అనుకుంటాడుట, వీడి జీవితంలో భగవంతుడి మీద ఎంత నమ్మకం ఉందో వీడికి. అందుకే మరి చక్కగా ఇచ్చిన దానితో తృప్తి పడుతున్నాడు. నిజంగానండి, భగవంతుడి మీద నమ్మకం లేకపోతేనే మన జీవితం మనకి అసంతృప్తిగా ఉంటుంది. ఎందుకంటే ఈ జీవితం భగవంతుడిచ్చిన వరం అని అనుకోగలిగిన రోజున ప్రతి విషయాన్ని, కష్టం కలిగినప్పుడు కర్మ పోతుంది అని మనం అనుకోగలిగితే, ఇప్పుడు ఎవరో మన అంటున్నారు అంటే ఆ రూపంగా భగవంతుడు నన్ను హెచ్చరిస్తున్నాడు అని అనుకోగలగాలి. సాధన చేయడం జ్ఞానం పొందడం కాదని. వదులుకోవాల్సింది వదులుకోకపోతే మరి అహంకారమే పెంచుకుంటాం. నేను ఇంత సాధన చేస్తున్నాను, నేను ఇన్ని క్లాసులు చెప్తున్నాను, నాకింత జ్ఞానం ఉంది, నన్ను వాడు అంటాడు, నేను చెప్పేది ఎంత అనుకుంటాం. కాదు, నీ శత్రువు కూడా నీకు మిత్రుడే. ఎందుకంటే నేను విమర్శిస్తున్నాడు అంటే వాడు నీలో ఉన్న గుణాలని
నీకు చెప్తున్నాడు. సార్ అనేవారు, శత్రువు కూడా నువ్వు సైలెంట్గా వినగలిగితే నీకే తెలియని నీలో ఏ గుణాలు ఉన్నాయో, చెడ్డ గుణాలు, అవి వేలెత్తి చూపుతాడు. అప్పుడు నువ్వు అయితే సరి చేసుకోవచ్చు అంటారు. అందుకే సృష్టిలో అందరూ ఆత్మస్వరూపులే కాబట్టి ఎవరు చెప్పినా భగవంతుడు చెప్పాడు అనుకుంటూ విను. నీకు నచ్చితే ఆచరించు, నచ్చకపోతే వదిలే, నవ్వుకుంటూ వెళ్ళిపో. వీడికి ఇంతే స్థాయి ఉంది, వీడి స్థాయి ఇంతే అని నవ్వుతూ వెళ్ళిపో. అంతేకాని ఎవరిని శత్రువుగా భావించవద్దు. నీ మిత్రుడి కంటే కూడా ఒక్కొక్కసారి నీ శత్రువు వల్లే నీకు మేలు జరగవచ్చు. నీ లోపాలను ఎత్తి చూపుతూ ఉంటాడు. అప్పుడు అవి సవరించుకోవాలి. ఎందుకు సవరించుకోవాలి? భగవంతుడికి నువ్వు పుట్టినప్పుడు ఎంత ప్యూర్గా వచ్చావో పైకి వెళ్ళడానికి కూడా నీ హృదయం అంత ప్యూర్గా ఉండాలి. నీ మనసు, నీ చిత్తం, నీ హృదయం అన్నీ కూడా ప్యూర్గా ఉంటేనే నువ్వు సాధించగలిగింది సాధిస్తావు. రాగద్వేషాలు ఉన్నా, శత్రుత్వం ఉన్నా, నువ్వు అణువంతా నీ మనసులో ఉంచుకున్నా అది అగ్నిలా ప్రజ్వలిల్లుతుంది. కాబట్టి అవేవి నీలో ఉంచుకోకుండా మరి ఈ లక్షణాలన్నీ నువ్వు అలవాటు చేసుకుంటూ ప్రాపంచిక కోరికలు తగ్గించుకుంటూ తృప్తికరమైన జీవితం జీవిస్తూ మరి మంచి సాధన, ఆత్మ కోసం సాధన చేస్తూ మరి నీ విచారణ స్థితిలో గొప్పగా ఎదగాలి. అప్పుడు ఎప్పుడైతే నువ్వు తృప్తికరమైన జీవితం జీవిస్తావో, ప్రాపంచిక కోరికలు తగ్గించుకుంటూ ఉంటావో, అప్పుడు నువ్వు స్థితప్రజ్ఞుడిలాగా ఉండగలుగుతావు. మరి ఈ స్థితప్రజ్ఞుడిగా ఉంటే లాభం ఏంటి అని చాలామందికి ఓ డౌట్ ఉంటుంది. ఈ స్థితప్రజ్ఞుడికి కోరకుండానే అన్నీ వస్తాయట. ఏమిటి అంటే, సముద్రం వర్షాన్ని కోరుకోదట, నదులు తనలో కలవాలని కోరుకోదట. కానీ రెండు వస్తాయి. సముద్రం మీద వర్షము పడుతుంది, నదులన్నీ వచ్చి సముద్రంలోని కలుస్తాయి. కానీ అలా నదులు వచ్చాయి చేరిపోయి అని పెద్దగా అయిపోదట, సముద్రం పొంగదు. నదులు రాలేదని సముద్రం చిన్నగాని అవ్వదు, పొంగదు. అలా సముద్రంలాగా నువ్వు కూడా ఒక స్థితప్రజ్ఞుడు అయినప్పుడు నీకు రావలసినవన్నీ వస్తూ ఉంటాయి. నీలో అణుమాత్రమైన అసంతృప్తి ఉంటే ఈ లక్షణాలు నీకు లేనట్టే లెక్క. అందుకే గీతలో కృష్ణ భగవానుడు స్థితప్రజ్ఞుడు అని ఉండమని చెప్పడానికి కారణం మరి ఆ తృప్తిగా ఉన్న లక్షణాన్నే స్థితప్రజ్ఞత్వం అంటారు. మరి అలాంటి వాడే ఆత్మని పొందగలడు, ఆత్మానందంలో ఉండగలడు. తృప్తి నుంచి మన జీవితం ఆనందం వైపు అడుగులు వేస్తుంది, ఆత్మ వైపు అడుగులు వేస్తుంది. అందుకే మొదటి మెట్టు తృప్తి. ఎవరికి తృప్తి ఉంటుంది? సరి అయిన సద్గురువు లభించినప్పుడు, సరి అయిన సాధన చేసినప్పుడు, సరి అయిన జ్ఞానం పొందుతున్నప్పుడు. ఏది సరి అయిన జ్ఞానం? మళ్ళీ మనకు డౌట్ రావచ్చు. శరీరం కోసం, మనసు కోసం చేసే ధ్యానాలన్నీ సరికాని ధ్యానాలు. భగవంతుడి కోసం, ఆత్మ కోసం చేసే ధ్యానాలన్నీ సరి అయిన సాధనలు, సరి అయిన జ్ఞానాలు. గమనించుకోవాలి, తెలుసుకోవాలి, ఆచరించాలి. సాధన చేసి ఎన్నో సంవత్సరాలు మరి రాక్షసులు సంవత్సరాలు సాధన చేసి ఎన్నో కోరికలు పొందారు, ఎన్నో వరాలు పొందారు. కానీ చరిత్రలో భూమి మీద వాళ్ళెవ్వరి గురించి గొప్పగా రాయలేదు. అడవిలో ఉన్న, అయోధ్యలో ఉన్న ఆనందంగా జీవించాడు రాముడు. బృందావనంలో ఉన్న, రేపల్లలో ఉన్న, మధురలో ఉన్న ప్రజల కోసమే జీవించాడు కృష్ణుడు. వాళ్ళ కోసం వాడు జీవించలేదు, ఉన్నదాంతో తృప్తి పడ్డాడు. అంటే ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా అందరి కోసం జీవిస్తూ తృప్తికరమైన జీవితం జీవించిన వాడే స్థితప్రజ్ఞుడు. దూషించిన వాళ్ళని నవ్వుతూనే ఉన్నాడు, మనం విమర్శించినప్పుడు నవ్వాడు. మరి అందరి దగ్గర చిరునవ్వుతోటే వాళ్ళకు సమాధానం చెప్పేవాడు కృష్ణుడు. ఆ విధంగా స్థితప్రజ్ఞత్వం అలవాటు చేసుకుంటే వాడు శత్రువు కాదు, వీడు మిత్రుడు కాదు, అందరూ ఆత్మస్వరూపులే. నా జీవితం నాకు భగవంతుడిచ్చిన వరం అని తృప్తితో జీవిస్తే
మనం ఆత్మకి దగ్గర అవుతాం, ఆనందానికి దగ్గర అవుతాం. ప్రపంచక జీవితంలో కూడా ఎప్పుడూ ఆనంద స్థితిలో ఉంటాం. అలా ఉన్న వాళ్ళకి ఈ జీవితం భగవంతుడి వరం అని అనుకున్న వాళ్ళకి ఏ టైంకి ఎప్పుడు ఏది రావాలో అన్నీ మనకు వస్తాయి. అందుకే ఫస్ట్ కృష్ణ భగవానుడు ఏమన్నాడు, స్థితప్రజ్ఞుడు కా. అలా స్థితప్రజ్ఞత్వం రావాలి అంటే ప్రపంచకుల్లో తృప్తితో ఏది వచ్చినా తృప్తి పడినప్పుడు నీ సాధన కరెక్ట్గా సాగుతుంది. ప్రపంచక కోరికల కోసం సాధన వద్దు, భగవంతుడి కోసం సాధన. అలాంటి సాధన చెయ్యాలి. వచ్చినా రాకపోవడానికి కారణం ఉంటుంది, అన్నీ అనుకున్నవి జరగడానికి కారణం ఉంటుంది. రెండిటికీ ఏదో కారణం నాకు తెలియదు కాబట్టి నేను దుఃఖించవలసిన పని లేదు. నా జీవితాన్ని పరమాత్మకి అంకితం చేశాను, రావాల్సినవన్నీ వస్తాయని ఒక తృప్తికరమైన జీవితం ఉంటే స్థితప్రజ్ఞుడి లక్షణాలు మనకు వచ్చి మనము ఆనంద స్థితిలో ఉంటూ ఆత్మకి చేరువవుతాం. అందుకని మనం ఎప్పుడు తృప్తిగా జీవించాలి. జీవితంలో ఏది వస్తున్నా తృప్తి పడాలి. మన అర్హతను బట్టే ఈ సృష్టి మనకు అన్నీ ఇస్తూ ఉంటుంది. అర్హత నాకు ఇవ్వలేదు అంటే నాకు ఇంకా అది పొందే అర్హత లేదు అని అనుకోవాలే కానీ భగవంతుడు ఇవ్వలేదు కాదు. అర్హత ఉన్న ప్రతి వాడికి ఇవ్వబడుతుంది. మనకి ఏదైనా కోరుకున్నది రావట్లేదు అంటే దానిని పొందగలిగే అంత అర్హత నాకు లేదు కాబట్టి రాలేదు. ఇంకా సాధన చేస్తే రావచ్చేమో. అలా తృప్తిగా జీవించగలగాలి. వచ్చిన వాటికి తృప్తి పడుతూ భగవంతుడి కోసం ఆత్మ కోసం సాధన చేస్తే మరి అది స్థితప్రజ్ఞత్వం అంటారు. మరి ఆ లక్షణాలన్నీ కూడా అలాంటి లక్షణాలు మనం ఆత్మ కోసం చేస్తున్నాం కాబట్టి మనం అలవాటు చేసుకుంటూ మరి చక్కగా సాధన చేద్దాం, జ్ఞానం పెంచుకుందాం. మనం ఆనందంగా ఉంటూ 10 మంది ఆనందంగా ఉండడం కోసం ప్రయత్నిద్దాం. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.